అండి నమస్తే. ఈరోజు నేను తయారు చేసేది మామిడికాయ తురుముతో పప్పుల పులుసు అండి. మామిడికాయ తురుము ఒక మీడియం సైజు కాయని ఇలా తురుముకున్నాను. కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు ఒక్కొక్క స్పూన్ తీసుకొని డ్రై రోస్ట్ చేసి పొడి చేసుకున్నాను. అలా చేసుకోవాలి. ఈ పొడేమో మెంతులు, కొంచెం ఆవాలు, జీలకర్ర, 4 మిరపకాయలు, అదే కారం అండి. ఇది కూడా డ్రై రోస్ట్ చేసుకొని పొడి చేసుకోవాలి. పొడి, పసుపు, ఉప్పు, కొత్తిమీర, పోపులకండి మెంతులు, ఆవాలు, జీలకర్ర, మిరపకాయ, కరివేపాకు, ఇంగువ. దీంట్లో పచ్చిమిరకాయలు వేసుకోవాలి. ఈ పచ్చిమిరకాయలు ఈ పొడిలో ఉన్న కారం, ఈ మిరపకాయలే కారం అండి. ఇంతేనండి కారం. తయారు చేసే విధానం చూద్దాం. నూనె చెప్పలేదు, ఇదిగోండి నూనె వేస్తున్నాను. నూనె కూడా ఎక్కువ పట్టదు. ఇప్పుడే రోస్ట్ చేసుకున్నాను ఈ ప్యాన్లోనే. నూనె కాగంగానే మెంతులు, ఆవాలు, జీలకర్ర ఉన్నాయి కదండి, అవి వేసుకోవాలి. ఆవాలు చిట్లిట్లాడంగానే ఇంగు వేసుకోవాలండి. మనం మామిడికాయ కాల్చి చారు చూపించాను. ఇప్పుడేమో ఈ తురుముతో ఇలా అండి. ఇదిగోండి, ఈ ప్లేస్లో వెల్లుల్లిపాయలు కచ్చపచ్చగా గ్రైండ్ చేసి కూడా వేసుకుంటారు, పాయలు వేసుకుంటారు, అది మీ ఇష్టం. ఇదిగోండి ఇక్కడ ఇప్పుడు ఈ పచ్చిమిరకాయలు వేసేసేయాలండి. ఇవి కూడా వేగనీయాలి. చాలా ఈజీ మెథడ్ అండి ఇది. వేగితే బాగుంటాయి. అవ్వండి వేగినాయి. ఇప్పుడు వేసుకోవాలి, తురుము వేసేసుకోవాలి. ఒకసారి కలుపుకొని వేయించుకోవాలి. ఇదే కదండి పులుపు అంతా, ఇదే కదా మామిడికాయది. భలే బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు మనం ఉప్పు తీసుకున్నాం కదా, ఈ ఉప్పేనండి మొత్తానికి. ఉప్పు, పసుపు. ఇప్పుడు నీళ్లు పోసుకోవాలండి. కలుపుకొని వాటర్ పోసుకొని ఒక్క నిమిషం మగ్గని పొంగు రావాలి. ఇవ్వండి, మనం ఒక కాయ తీసుకున్నాం కాబట్టి ఆ పొళ్ళు ఒక్కొక్క స్పూన్ తీసుకున్నాం, దాని దగ్గర తీసుకోవాలి. బాగా పౌడర్ చేసుకుంటే అది పొడి బాగుంటుంది. ఇదిగోండి, ఈ పొడిలోనే ముందు మనం మెంతులు, ఆవాలు ఇచ్చేసాం కదా, ఈ పొడి వేసేసుకుందాం. ఈ పొడితో పొంగు రావాలండి. అది మూత పెట్టేసుకుందాం. మూత పెట్టుకొని ఒక పొంగు రానిద్దాం. ఇదిగోండి మరుగుతాం, చూసారా? చూస్తేనే చాలా బాగుంది. ఇప్పుడు మనం ఈ పప్పుల పొడి ఇలా వాటర్లో కలుపుకున్నాం. అది మామిడికాయ అంతా ఉడికింది. ఇప్పుడు పప్పుల పొడి పోసుకోవాలి. పప్పులు రోస్ట్ చేసుకొనే పోసుకున్నాం కాబట్టి ఎక్కువసేపు ఇది అవ్వదు, చిక్కబడిపోతుంది. బాగా పలచగున్నా పోను ఇలా చిక్కబడిపోతుంది. ఉండగట్టకుండా కలుపుకోవాలండి. పప్పులు కదా, దాంట్లో శనగపప్పు, పెసరపప్పు ఉంది కాబట్టి ఉండగట్టేస్తుంది. దీంట్లో మెయిన్ చూసుకోవాల్సింది పచ్చిమిరకాయలు, మిరపకాయలు. పచ్చిమిరకాయలు వేసిన కాయలును, మిరపకాయలు, మెంతులు, ఆవాలు, జీలకర్రలో వేసిన కాయలు. దాంట్లో ధనియాలు కూడా వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చండి, నేను వేయలేదు. చిన్న బెల్లం ముక్క వేసుకున్నా టేస్ట్ బాగుంటుంది. చూసారా ఎట్లా చిక్కబడిపోతుందో. ఇప్పుడు మనం ఈ కొత్తిమీర వేసేసుకుందామండి. సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుంటే అంతేనండి. ఒక్క మరుగు వచ్చిందనుకోండి ఆ కొత్తిమీరతో సహా. కొంచెం నెయ్యి వేసుకొని దింపుకుంటే చివరిలో చాలా బాగుంటుందండి.
ఎప్పుడు సాంబారు రసం ఇలా కాకుండా ఇలా కూడా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఏదైనా ఒక్కసారి ఎప్పుడన్నా వెరైటీగా చేసుకోవాలంటే బాగుంటుంది కదండి. ఇంకా పౌడర్ని ఫైన్గా చేసుకుంటే ఇంకా బాగుంటుంది. స్మెల్ కూడా సూపర్ వస్తుందండి. పౌడర్ పప్పుల పొడి కదా. అంతేనండి, ఇంకా చాలు. ఆల్రెడీ రోస్ట్ అయింది కాబట్టి అంతే అండి. ట్రై చేయండి, టేస్ట్ చేయండి. ఇదిగో వెరైటీ ఉంటుంది కాబట్టి ట్రై చేయండి. మామిడికాయ తురుముతో పప్పుల పులుసు అండి ఇది. ఇవ్వండి, మామిడికాయ తురుము కనిపిస్తూనే ఉంది పీసులు పీసులుగా. మరీ పేస్ట్లా చేసుకోకూడదు, అది సన్నగా మరీ చేయకూడదు. పౌడర్ మటుకు పేస్ట్ చేసుకుంటే చేసుకోవచ్చు. నేను అనుకున్నగా చేసుకున్నాను, చూసుకొని చేసుకోండి మీ ఇష్టం. మామిడికాయ తురుముతో పప్పుల పులుసు అండి. అంతే అండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు భార్గవ శర్మ బ్రాహ్మణ వంటలు. నమస్తే అండి. అండి, ఈరోజు నేను చేసేది పొన్నగంటి కూర అండి. ఇదిగోండి పొన్నగంటి కూర ఎక్కువగానే తీసుకున్నాను. ఒక 30-40 రూపాయల కూర అంటే ఒక 10 కట్టలు ఇచ్చారు. ఇదిగోండి ఇలాగా కడిగి సన్నగా కట్ చేసుకున్నాను. దీంట్లోకి ఒక చిన్న గ్లాసుడు కందిపప్పు కుడుకు రానిచ్చి తీసానండి. ఇదిగోండి కుడుకు రానిచ్చి తీసాను. పోపు దినుసులు మినపప్పు, ఆవాలు, జీలకర్ర, మిరపకాయలు అయితే కాయలు వేసుకుంటే కొరుక్కునే వాళ్ళు కొరుక్కుంటారండి, ఆకుకూర కదా. కరివేపాకు, 2 పచ్చిమిరపకాయలు ఉడికే ముక్కలు చేసి వేసాను. రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు, నూనె అండి. ఇంతేనండి తయారు చేసుకునే విధానం. తయారు చేసుకుందాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే కొంచెమే ఉంటాయి, ఎక్కువలే. దీంట్లోకి పోపు దినుసులు వేసేసాను. దీంట్లో ఇంకేం ఈజీ అయ్యే కూరను, ఆరోగ్యానికి మంచిదండి. పొన్నగంటి కూర చాలా మంచిది. మ్యాక్సిమం 90% అందరికీ తెలిసిన కూరేనండి ఇది. ఏదైనా కొత్త వాళ్ళకి తప్ప ఎవరికి తెలియదు అనుకోవడానికి ఏం లేదు, అందరికీ తెలుసు. పెద్దవాళ్ళు చేసే కూర ఇది. నేను ఇలా చేస్తాను అని చూపించడానికి చేస్తున్నాను. చాలా ఈజీ. ఇలా ఒక ఉడుకు రానిచ్చుకొనైనా చేసుకోవచ్చు పొన్నగంటి కూరని. లేకపోతే ఇలా లేతగా ఉందండి వాళ్ళ కూర, చాలా లేతగా ఉంది. చూడండి ఎంత లేతగా ఉందో. కాడలు కూడా చాలా లేతగా ఉన్నాయి. అందుకని నేను పోపులోనే వేసేస్తున్నాను. లేకపోతే కుడుకు రానిచ్చి, అది కూడా కందిపప్పుతో చేసుకోవచ్చు. ఉత్తిగా పొన్నగంటి కూర కూడా చేసుకుంటారు. నేను ఈరోజు కందిపప్పుతో చేస్తున్నాను. ఆ మిరపకాయలు వేగి, పచ్చిమిరపకాయలు వేగితే వంట కిందకు బాగుంటుంది. మిరపకాయ అయితే కొరుక్కు తింటారు చాలామంది. కొందరు తీసుకొని మిరపకాయలు వేయించి తీసుకొని పక్కన పెట్టుకొని తింటారండి. ఇదిగోండి వేగినాయి. ఇప్పుడు పొన్నగంటి కూర వేసుకోవాలి మనం. చాలా 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 ఈజీ అయిన కూర, ఆరోగ్యానికి చాలా మంచి కూర. 2 రకాలు. కుడుకు రానిచ్చి వచ్చాం కాబట్టి ఒక 10 నిమిషాల్లో అయిపోయే కూరేనండి ఇది. అలా కలుపుకుంటూ ఆకు అంతటి వేసేసుకున్నాం. ఒక 2 మినిట్స్ ఇలా ఉంచుకున్నాం అనుకోండి, అది దగ్గరకు వచ్చేస్తుంది. నాకంతా కొంచెం అయిపోతుంది. ఒక 2 నిమిషాలు అయి చూసుకోండి. తక్కువ కూడా అయిపోయింది ఇది. దీంట్లోనే మనం ఈ కందిపప్పు వేసేసుకుందాం. కందిపప్పు వేసుకొని
కందిపప్పు ఇందుకన్నా ఉడకూడదు కాబట్టి ఉప్పు పసుపు వేసుకున్నామండి. వేసుకొని మూత పెట్టుకుందాం ఒక 5 మినిట్స్. ఆ మొత్తం కూరకు ఉప్పు పట్టి ఈ కూర అంతా కలుస్తుంది. కందిపప్పును పొన్నగంటి కూర రెండు కలుస్తాయండి. అదిగోండి మూత పెట్టేశాను. ఇదిగోండి మూత తీస్తున్నాను. ఉడికింది బాగా. చూసారా ఎట్లా ఉడికిందో? వాసన కూడా మంచిగా వస్తుంది, స్మెల్. కారం వేస్తున్నాను. కారం ఎవరికి ఎంత కావాలో అంత వేసుకోండి. అంతేనండి. పొన్నగంటి కూర కందిపప్పు వేసి పొడి కూరలాగా చేశాను. తెలియని వాళ్ళు ఉంటే ట్రై చేయండి. చాలా బాగుంటుంది కూర. దీంట్లో మిరపకాయలు కట్ చేసుకొని తింటుంటే సూపర్ ఉంటుందండి. ట్రై చేయండి, టేస్ట్ చేయండి. చెయ్యని వాళ్ళు. ఈ పోపు వేసినప్పుడు వెల్లుల్లిపాయలు పాయలుగా వేసుకునేవాళ్ళు చాలా బాగుంటుంది. చూసుకోండి, ఎవరి ఇష్టం వాళ్ళది. అంతేనండి పొన్నగంటి కూర. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు భార్గవ శర్మ బ్రాహ్మణ వంటలు. నమస్తే.